భక్తులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మానస సరోవర్ యాత్రకు లైన్ క్లియర్ అయింది. భారత్ చైనా కలిసి నిర్ణయం తీసుకున్నాయి. వేసవి నుంచే ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఏర్పాట్లు మొదలయ్యాయి కూడా. యాత్రను మళ్లీ ప్రారంభించడమే కాదు, రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు, కీలక నిర్ణయాలు ఓకే అయ్యాయి. ఇంతకీ చైనా అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది? అసలు యాత్ర ఎందుకు ఆగింది? ఇప్పుడు ఎందుకు మళ్లీ స్టార్ట్ అయింది? మానస సరోవర్ యాత్రకు లైన్ క్లియర్. భారత్ చైనా కీలక నిర్ణయాలు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు. అసలు ఈ యాత్ర ఎందుకు ఆగింది? ఏం జరిగింది? ఇక భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గేనా? 5 ఏళ్ల తర్వాత మళ్లీ కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. భారత్ చైనా సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు దేశాల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యాయి. కరోనా కారణంగా కైలాస మానస సరోవర్ యాత్ర ఆగిపోగా, ఆ తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో మళ్లీ యాత్ర నిర్వహించలేదు. అయితే కొన్నేళ్లుగా భారత్ చైనా వివాదాలు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. గాల్వన్ లోయలో తలెత్తిన వివాదం క్లోజ్ అయింది. ఇప్పటికే సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు బ్రేక్ పడింది. రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు భారత్ చైనా మధ్య కీలక నిర్ణయాలు కొలిక్కి వచ్చాయి. ఈ వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. చైనా భారతదేశం కలిసి పనిచేస్తే ఎన్నో రకాలుగా, అంటే ట్రేడ్ పరంగా, టెక్నాలజీ పరంగా, టూరిజం పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. టెరిటోరియల్ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటే అనడానికి ఇది ఒక ఉదాహరణ. చైనా భారత్ రెండు సహకరించుకుంటే ఈ ఎన్నో లక్షల మందికి గొప్ప ఆధ్యాత్మిక స్పిరిచువల్ ట్రయంఫ్, అంటే విక్టరీ లాగా దీన్ని భావించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ హిండ్రెన్స్, వితౌట్ ఎనీ హికప్స్, వితౌట్ ఎనీ ఛాలెంజెస్, మేజర్ ఛాలెంజెస్, బ్యారింగ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్, మౌంట్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేది దిగ్విజయంగా జరిగేందుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 2 రోజుల పర్యటనకు చైనా వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ నదుల విషయమై పరస్పరం మరింతగా సహకరించుకునేందుకు జల వనరులకు సంబంధించిన డేటాను పూర్తి స్థాయిలో ఇచ్చిపుచ్చుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఓవరాల్ గా ఈ టూర్ అద్భుతంగా సక్సెస్ అయినట్లే. మానస సరోవర్ యాత్ర కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనికి లైన్ క్లియర్ కాగా, జల వనరుల ఒప్పందంతో భారత్ కు భారీ రిలీఫ్ రావడం ఖాయం. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా రెడీ అవుతోంది. దీనిపై భారత్ తో సహా చాలా దేశాల్లో ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డాటా పూర్తి స్థాయిలో ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకరించడంతో ఆ ప్రాజెక్టు మీద ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభణ సమయంలో 2020లో ఈ కైలాస పర్వతం, మానస సరోవర్ సరస్సు పర్యటనలను రెండు దేశాలు నిలిపివేశాయి. ఆ తర్వాత అదే ఏడాది జూన్లో గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణకు రెండు దేశాలు ముందుకు రాలేదు. దీంతో ఈ యాత్ర ఆగిపోయింది. ఇకటు భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా గత ఏడాది ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలోని కజాన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాతే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ప్రారంభమయ్యాయి.
వేసవి నుంచి మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరు పక్షాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా ఈ యాత్రకు సంబంధించిన అన్ని విషయాలపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు గడిచాయి. దీంతో రెండు దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో రెండు దేశాల్లో నెలకొన్న పరస్పర ఆందోళనలు, సందేహాలకు సమాధానం పలికేలా విదేశాంగ కార్యదర్శుల భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరిగిన ఒప్పందాలు రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మానస సరోవర్ యాత్రకు లైన్ క్లియర్ కావడం, మళ్లీ ప్రారంభం అవడం అంటే మామూలు విషయం కాదండోయ్. కైలాస పర్వతం సాక్షాత్తు పరమశివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకం. జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని దగ్గర నుంచి చూసి మానస సరోవరంలో స్నానం ఆచరించాలని భక్తులు అనుకుంటారు. ఇప్పుడు భారత్ చైనా మధ్య ఒప్పందం కుదరడం, యాత్రకు లైన్ క్లియర్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తోంది. అందుకే మతంలోనే కాదు, బౌద్ధ, జైన మతాలు కైలాస మానస సరోవరాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశం కుబేరుని నగరమని చెప్తారు. కైలాస పర్వతం శివుని నివాసం అన్నది భక్తుల నమ్మకం. కైలాస పర్వతంపై ఆది దంపతులైన శివపార్వతులు నివసిస్తున్నారని విశ్వసిస్తూ ఉంటారు. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఒక రాతి పిరమిడ్ లాగా ఉంటుంది. దీని శిఖరం శివలింగంలా కనిపిస్తుంది. ఇది ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. దీనికి ఆనుకుని ఉన్న సరోవరమే కైలాస మానస సరోవరం. ఈ పర్వతం స్వయంభూ అని నమ్మకం. అద్భుతమైన అతీంద్రియ ప్రదేశంలో కాంతి తరంగాలు, ధ్వని తరంగాల సంగమం ఉంటుంది. ఈ ప్రాంతం ఓంకార నాదంతో ప్రతిధ్వనిస్తుంది. కైలాస పర్వతం పైన శివుడు ధ్యానం చేస్తాడని నమ్మే భక్తులు ఆయన అక్కడే ఉంటారని, ప్రత్యక్షంగా చూడొచ్చనే విశ్వాసంతో మానస సరోవర యాత్రకు వెళ్తూ ఉంటారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉండడంతో అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. అయినా మంచు గడ్డకట్టదు. సరస్సు అవతలి వైపున ఉన్న రాక్షసకొండ మంచుతో గడ్డకట్టి ఉంటుంది. 33 కోట్ల మంది దేవీ దేవతలు కైలాస పర్వతంలోని సరస్సులో స్నానం చేస్తారని నమ్ముతారు. ఇకటు పురాణాల్లో పాండవులు మానస సరోవరం వెళ్లినట్లు ప్రస్తావన ఉంది. తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మానస సరోవరం నుంచే సీత స్వర్గానికి చేరుకుందని భక్తుల నమ్మకం. మానస సరోవరం ప్రాంతంలో తెల్లవారుజామున 2 నుంచి 4:30 గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేసేందుకు సరోవరానికి వస్తారు అని భక్తుల నమ్మకం. ఇక భూమిని స్వర్గాన్ని కలిపే మార్గమే కైలాస పర్వతం అని బౌద్ధులు నమ్ముతూ ఉంటారు. మౌంట్ మెరు అని ఈ పర్వతాన్ని పిలుచుకుంటారు. భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తోంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ యాత్రను నిర్వహిస్తూ ఉన్నాయి. బ్రహ్మపుత్ర, గంగా, సింధు నదులు మానస సరోవరం నుంచే పుట్టాయనే ఒక వాదన ప్రచారంలో ఉంది. అయితే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.